小轩窗梳妆，是谁家姑娘轻轻摇响玉铃铛？愿晚风送霜，愿凄尽天光，你是枕边月色微凉。少年褪戎装，人把浮名藏，欢乐千桌的吟唱。愿人世无常，愿思念风涨，你是掌心江洋滚烫。夜雨绵绵，夜不成眠，相遇相见，相拥如眠，相随随年年。苦足无眠，心事怎言？相遇相见，此情绵绵，心幸福绵绵。అయ్యో షోయో నిద్రపోతున్నావా? అయితే నువ్వు కూడా అందరిలాంటి వాడివే అన్నమాట. మరి నా పీడకలని ఎలా దూరం చేశావు? తన చేతిలో ఎన్నో వందల మందిని చంపి ఉంటాయి కదా, అందుకే వీటికి ప్రేత శక్తులు ఏమైనా వచ్చి ఉంటాయా? ఒకసారి పరీక్షిద్దాం. డాంక్షి చెప్పినట్లుగా ఇతను ఒక పెద్ద యుద్ధ వీరుడు అంటారు. శత్రువులకు భయపడని ఈ శరీరంలో విభిన్నమైన శక్తులు ఏమైనా ఉన్నాయా? ఇదేంటి, ఇతని మొహం చెవులు పోను పోను ఎర్రగా ఎందుకు మారిపోతున్నాయి? జ్వరం వచ్చిందా ఏంటి? నిద్ర రావడం లేదా? నువ్వు మెల్కునే ఉన్నావా? క్షమించు, ఏదో ఉత్సాహం కొద్దీ అలా అన్నాను. నువ్వు నిద్రపోవాలంటే నేనేం చేయాలి? నాకు కూడా నిద్రపోవాలనే ఉంది, కానీ నాకు కలలు వస్తాయి. అయితే ఏంటి? నా కలలు మిగతా వాళ్ళకన్నా విభిన్నం, నన్ను భయపెడతాయి. అందుకే నేను మీ చెయ్యి పట్టుకోవాలనుకుంటున్నాను. మీరు నాతో ఉన్నారనే ధైర్యం ఉంటే అప్పుడు నాకే భయం ఉండదు. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి పడుకో. అయ్యో, చిటికన వెళ్ళే కదా అడిగాను, ఒప్పుకోవచ్చుగా. దయచేసి ఒప్పుకోండి, లేవండి, దయచేసి ఒప్పుకోండి.
ధన్యవాదాలు. యువరాణి, ఇక్కడికి నిన్ను ఎవరు రమ్మన్నారు? రాకుమారి, మేల్కోండి, మేల్కోండి రాకుమారి. ఉదయం అయిందా? ఆయన వెళ్ళిపోయారా? అవును. చాలా భయపెట్టేశా. కంగారు పడకండి, షూ గారు నిషేధ సమయం తర్వాత వెళ్ళిపోయారు. ఏంటి, ఈసారి కూడా కలలు రాలేదా? అవును, నాకెలాంటి కళ రాలేదు. అయితే అందుకేనా మీ కళ్ళు మెరిసిపోతున్నాయి. అర్ధరాత్రి మెలకువగా లేరు కాబట్టి ఎంతో అందంగా కనపడుతున్నారు. అవునా? ఏమైంది? నువ్వే చెప్పు. షూ నాకెందుకు చెప్పకుండా వెళ్ళిపోయాడు? మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి సరిపోయింది. వేరే ఎక్కడైనా ప్రమాదంలో ఉండుంటే? లేదు, నేనేం చేయగలనో చూస్తాను. ఇదిగోండి, ఇది మీరు అడిగిన కొనుగోలు యొక్క వివరణ పట్టిక. మేం మీరు కోరుకున్న చోటుకి నేరుగా సరఫరా చేస్తాం. ధన్యవాదాలు. అన్నట్టు ఏంటండి? దీనికి జతగా ఏదైనా రాసి పంపచ్చా? అది మాకు అవసరం. అయితే మీరు ఎవరికి పంపిస్తున్నారో వారి పేరు వివరాలు చెప్పండి. వారికే మేము నేరుగా పంపిస్తాం. అతిథులకు కూడా ఇవి అందుబాటులో ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఈ బహుమతులన్నీ ఆడవాళ్ల కోసమే తయారు చేస్తాం. సరే, నాకు ఒక స్నేహితుడున్నాడు. మీ వద్ద కొన్ని ఉత్పత్తులు కొన్నాడు, కానీ ఆ రసీదు పోయింది. మీ వద్ద అదనంగా
ఆ రసీదు ఉంటే చూపించండి. మీరు నన్ను క్షమించాలి. ఇలాంటివన్నీ కూడా మా యజమాని వద్దే ఉంటాయి. మీ యజమాని ఎవరో కాస్త మాకు పరిచయం చేస్తారా? నిజం చెప్పాలంటే మా యజమాని గారు కొన్ని కఠినమైన నిబంధనలు పెట్టారు. విదేశీ సందర్శకులను రానివ్వరు. విదేశీ సందర్శకులా? అవును. చెప్పు, ఏం చేస్తున్నారు మీరు? మీ యజమాని వద్దకు తీసుకెళ్ళు. నా మాట వినండి. మీరు ఫన్ భవనం వద్దకు వెళ్ళండి. అక్కడికి వెళితే మీకే తెలుస్తుంది. మీరు చెబుతుంది ఫన్ భవనం యజమాని అలాగే దీని యజమాని ఒకరేనా? నేను అలా చెప్పలేదు. నేను అలా చెప్పలేదు. సేనాధిపతి గారు, శిబిరంలో పెద్ద సమస్య మొదలైంది. ఆగు. మీరు కొత్త సైన్యాధిపతులా? అందుకు సాక్ష్యం ఏదైనా ఉందా? రాజముద్ర కన్నా సాక్ష్యం ఏం కావాలి? మేము సేనాధిపతితో పాటు యుద్ధంలో గాయాల్ని పంచుకోలేము. మీరు సేనాధిపతి అయితే గనుక మేము మా ఆయుధాలను తీసి పక్కన పడేస్తాం, అవునా? అవును. మా నాయకుడిని తన యుద్ధ విద్యల కారణంగా ఎన్నుకున్నారు. పాలబొగ్గల పసివాళ్ళని పాలకులుగా ఒప్పుకోము. అర్థమైందా? వదలండి, 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 వదలండి. ఎంత ధైర్యం నీకు? సేనాధిపతి లేని సమయంలో మా సైనికుడి మీద చేయి చేసుకుంటావా? బంధించండి. ఏంటి తిరుగుబాటా? మిత్రమా, ఇప్పుడు మనం వెళ్ళడం అవసరమా? షున్నక్కడికి వెళ్ళాక గొడవ మొదలైంది. అది గనక తిరుగుబాటుకు దారి తీసిందంటే అప్పుడు రాకుమారుడు ప్రశాంతంగా ఉండలేడు. అయితే మనం వదిలేయడం మంచిది. అప్పుడే అతని గర్వం తగ్గుతుంది, అతని సత్తా ఏంటో అర్థమవుతుంది. కానీ రాజకుమారి మిమ్మల్ని తప్పకుండా సహాయం కోరుతుంది. మిత్రమా, నన్ను సహాయం అడగదు. తన గురించి నాకు తెలుసు. అయితే వదిలేద్దాం. షియా, ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి నువ్వు? నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నావు? ఈ నెల రోజులు మీకు దగ్గరగా ఉండి గమనించమని మీరే చెప్పారు కదా. మేము శిబిరానికి వెళ్తున్నాం. నువ్వు కూడా వస్తావా? తప్పకుండా. నీకు ఆయుధాలు సైన్యాలంటే నచ్చదు కదా? ఎవరన్నారు? నాకు చాలా ఇష్టం. జింగ్షింగ్ కోసమే కదా? అలాంటిదేమీ లేదు. అయితే ఈ బండిలో అక్కడికి వచ్చి అక్కడ మాత్రం పద్ధతిగా ఉండాలి. పద. సరే, పోనీ, తొందరగా పోనీ. అలాగే. సోదరా, శివ్ గారు, మా సోదరుడు ఇక్కడ ఉన్నాడేంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? అది నీకు అనవసరం. నువ్వు చేయాల్సిందంతా నువ్వు చేసేసావు. పద. శివ్ గారు, వెళ్ళొద్దు, ఆగండి. రాకుమారి, మీరు అడిగినట్లుగా తను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. మీరు వెళ్ళి బండిలో కూర్చోండి. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాల్సిందే. మా ప్రాంతంలో మాకు కొన్ని నియమాలున్నాయి. మీరు షున్రా కుమారులైనంత మాత్రాన మీరు తగిన సాక్ష్యాలు చూపించకపోతే మీరు మా నాయకులైనా సరే మేము మీ ఆజ్ఞల్ని పాటించాం. ఇక ముందు చాలా సమస్యలు వస్తాయి. ఏంటి నువ్వు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అధిపతి గారు, తనకి మేము సత్తా నిరూపించుకోమని సవాల్ వేసిరాం. ఇప్పుడు మీ నాయకత్వాన్ని షున్రా కుమారులు ఒప్పుకుంటారు. మీరు మధ్యలో కల్పించుకోకండి. అతను మేము ఒప్పందానికి రాబోతున్నాం. నువ్వు చెప్పింది నిజమే. నాకు కారణం లేకుండానే పై స్థాయి దక్కింది. ఒప్పుకుంటున్నా. యువరాజు, మీ మాట వినపడింది. సవాల్ చేసే ముందు ఒకసారి బాగా ఆలోచించుకోండి. ఇక్కడ మిమ్మల్ని రాకుమారులుగా చూడం, ఎలాంటి దయాదాక్షిణ్యాలు కూడా ఉండవు. నేనెవరో మీకు తెలుసు కదా. ఇక్కడ సైనిక శిబిరానికి నాయకుడిని. మీరు సవాల్ని స్వీకరిస్తున్నారా? ఆగండి. మహారాజు గారు ఆయనకి ఒక అధికారం ఇచ్చారు. సోదరి, షియో, ఇక్కడ పోటీ మొదలవబోతుంది. ఎలాగో ఇంత దూరం వచ్చాను కాబట్టి నేను కూడా పోటీ చూడొచ్చా? ఎలా ఉంది? నేనెలా ఉన్నాను? బాగున్నానా? నిజం చెప్పు.
ఇది నాది. ఇది నాది, నేను ఇవ్వను. ఏం చేస్తావు? నాది అనుకున్నది నేను ఎవ్వరికి ఇవ్వను. నువ్వు ఎంత గింజుకున్నా సరే నేను ఇవ్వను. మర్యాదగా మాట్లాడు. నువ్వు నా సోదరికి క్షమాపణ చెప్పాలి. తనే నాకు చెప్పాలి, ఎందుకంటే నా ఎదురు తనే మాట్లాడింది. లేదంటే నేను కొట్టేస్తాను. నింగ్ వెనకాల లార్డ్ రాజమాత ఇద్దరు ఉన్నారు. మనం తనతో పోటీ పడలేము. ఇప్పుడు పడకపోవచ్చు, కానీ భవిష్యత్తులో పడతాం కదా. ఆ రోజు మనం ఇలా దెబ్బలు తినాల్సిన అవసరం లేదు. సరే, నేను వెళ్తాను. ఒక్క నిమిషం. ఏంటి, నువ్వు నన్ను అడ్డుకుంటున్నావా? సోదరా, హ్మ్. వాళ్ళు నిన్ను ఓడించేలా ఉన్నారు. ఓటమికి కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి. ఒకవేళ నేను ఓడిపోయినా పారిపోవడం కన్నా అది చాలా మేలు. వెళ్ళు, నీ శక్తినంతా కూడా తీసి వాళ్ళతో పోరాడు. ఇంకా నువ్వు నాతో ఏదైనా చెప్పాలా? ఇంకా ఏం చెప్పాలి? వెళ్ళు. ఒక్క నిమిషం సోదరి, ఈసారి గనుక నేను గెలిస్తే నన్ను ఒక మగాడిలా చూస్తావా? నేనెప్పుడు నిన్ను మగాడిలాగే చూస్తాను. నా ఉద్దేశం అది కాదు. అది నా అభిప్రాయం ఏంటంటే, ఒకవేళ నేను గెలిస్తే నువ్వు నన్ను నన్ను చెప్పు. నువ్వు నన్ను జింగ్ చెన్ అని పిలుస్తావా? నిన్ను నువ్వు ఒక అమ్మాయి. ఎంతసేపు మాట్లాడతారు? మీరు శిబిరంలో ఉన్నారు. ఇలా కోతుల్లా కొట్టుకోవాలనుకుంటే మాత్రం మీ రాజభవనానికి వెళ్ళండి. మన ఒప్పందం గురించి నీకు గుర్తుంది కదా? విజయభావ్ అని చెప్పు. సరే, ధైర్యంగా పోరాడు, నువ్వే గెలుస్తావు. తప్పకుండా. వెళ్ళు. నీకు భయంగా ఉందా? మీకు తెలుసు కదా, మేమిద్దరం కలిసి రాజభవనంలో పెరిగాము. మీ ప్రపంచంలో రక్తపాతం అనేది మామూలే. యుద్ధాలు, పోరాటాలు ఎప్పుడూ ఉండేవే. కానీ మా ప్రపంచంలో సోదరులం ఎప్పుడూ ఒకరినొకరం గౌరవించుకుంటూ ఉంటాము. కానీ ఒక తప్పు జరిగితే అప్పుడు వాళ్ళు ఆటలోనే ఓడిపోతారు. ఖచ్చితంగా తన మగాడు అనిపించుకుంటాడని నాకు నమ్మకం ఉంది. ఎలాగైనా ఈ పోరాటంలో తన సున్నితత్వాన్ని దూరం చేసుకుంటాడు. వీరుడిగా నిరూపించుకోవాలనేది తన కోరిక. నీ భావనలు బయటపెట్టు, కానీ ఇలా చేయకు. అది తనకు తెలుస్తుంది. సోదరా, నీ సత్తా ఏంటో చూపించు. నువ్వే గెలుస్తావు. అయ్యో, మీకేం కాలేదు కదా? తనకి కుంఫులో ఇంత ప్రావీణ్యం ఉందనుకోలేదు. అవును, పాఠశాలలో నాకు బలం ఎక్కువ అని చాలా మంది అనేవారు. నింకి అది అస్సలు నచ్చేది కాదు. అందుకే మమ్మల్ని కొట్టడానికి ఇద్దరిని పంపించేవారు. అప్పుడు చిన్నవాడైనా మా సోదరుడు ఆ ఇద్దరిని కొట్టేవాడు. తనని అస్సలు వదిలిపెట్టద్దు. ప్రతీకారం తీర్చుకోవాలి మీరు. సేనాధిపతి గారు, సంఘ తరపున మీరు ప్రతీకారం తీర్చుకోవాలి. తనని ఓడిస్తానని భయపడుతున్నావా? తను నీకు సమవుజ్జి కాదు. సోదరి, అతన్ని రమ్మను. మేమిద్దరం ముఖాముఖి తలపడతాం. వెళ్ళండి, తనకి పోరాడే అవకాశం ఇవ్వండి. నీ శక్తి ఇంతేనా?
నువ్వు నాకు సమోజ్జీవి కాదు. నన్ను బావని పిలిస్తే వదిలేస్తాను. అలా పిలవటం కన్నా చావటం మేలు. ఇంతటితో ఓటు మెప్పుకో. మీ సోదరిని ఎక్కువ బాధ పెట్టకు. నేను కాదు అంటే ఏం చేస్తావు? చిన్నప్పటి నుంచి తెలుసు, నేను ఎంత బాధపడితే నా సోదరి అంత శ్రద్ధ చూపిస్తుంది. సోదరా, నువ్వు బానే ఉన్నావా? సోదరా, నా దృష్టిలో నువ్వే గెలిచావు. రా, మన ఇద్దరం వెళ్ళిపోదాం. సోదరి, ఇలా నేను కావాలనే చేశాను. నేను గెలిస్తే కనుక నువ్వు నా పక్కన గర్వంగా నిలబడవచ్చు. నేను అతను ఓడించగలను. సరే, పర్వాలేదు. రా, మనం వెళ్ళిపోదాం. సోదరి, ఇచ్చిన మాట గుర్తుంది కదా? ఒకవేళ నేను గెలిస్తే... ఏంటి? ఒకవేళ నేను గెలిస్తే నువ్వు నన్ను జింక్షన్ అని పిలుస్తావా? గుర్తొచ్చింది. జింక్షన్ సోదరా, మీకిప్పుడు సంతోషమేనా? లేదు, నేను అడిగింది అలా కాదు. షున్ కుమారుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా వెనుకంజ వేయలేదు. అతడు నిజమైన ధీరుడు. అందుకని విజేతగా ప్రకటిస్తున్నాను. ఈ రోజు నుండి ఈ సైన్యానికి అధిపతి తానే. చెప్పింది అర్థమైందా? మహారాజు గారు ఏమంటారు? చెప్పింది అర్థమైందా? అర్థమైంది. మేము ఒప్పుకుంటున్నాం. తన కోసం నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వు కోరుకునేది ఇదే కదా. అందుకే నువ్వు నాతో శిబిరానికి వచ్చావు. యువరాణి, జాగ్రత్తగా విను. మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలీదు. నువ్వు తనకేమి ఇవ్వాలనుకున్నావో అది నేనిచ్చాను. మనం పెళ్లి చేసుకున్నాం. నేను ఒప్పుకోను ఇతరుల కోసం నువ్వు కన్నీళ్లు పెట్టడం. సోదరి, ఇదొక చిన్న గాయం. ఎందుకు దీనికి అంత బాధపడతావు? మరింత గర్వం చూపించకు. పొగ్గును చూపిస్తున్నావు. కాస్త తగ్గిస్తే మంచిది. అయ్యో, ఏం జరిగింది? ఏం లేదు, ఊపిరాగినట్లయింది. నాతో పరిహాసం చేస్తున్నావా? కుట్టానంటే నొప్పిగా ఉంది. నేను గెలవకపోవచ్చు, కానీ నేను పారిపోలేదు. అవునవునవును, నువ్వు ఒక వీరుడివి. ఈ యుద్ధ భూమికే ఒక గొప్ప యోధుడివి నువ్వు. పేరు జ్యూది. అతను నీకోసం త్యాగం చేశాడు కదా? మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలీదు. నువ్వు తనకేమి ఇవ్వాలనుకున్నావో అది నేనిచ్చాను. మనం పెళ్లి చేసుకున్నాం. నేను ఒప్పుకోను ఇతరుల కోసం నువ్వు కన్నీళ్లు పెట్టడం. ఎవరికి తెలుసు? షుయో కోపంగా ఉన్నాడో లేదో తెలియట్లేదు. సోదరి, నేను గెలిచుండకపోవచ్చు, అయినా నేను నిన్ను కాపాడుకోగలను. నన్ను నమ్ము. నువ్వు అలా అనటం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం నువ్వు సరిగ్గా వాడుకోవాలి. నాన్నగారి నమ్మకాన్ని నువ్వు వమ్ము చేయొద్దు. జింకీ విషయం తెలిస్తే సంతోషిస్తుంది. అర్థమైందా? అర్థమైందా లేదా?
వెళ్తున్నాను. ఆ సౌందర్య ఉత్పత్తులు కొన్న వాళ్ళందరినీ అడిగి చూశాను. వాళ్ళకి మీ అన్నయ్యకి ఎలాంటి సంబంధం లేదంట. నా భావన ఒక్కటే, మా అన్నయ్య తను ప్రేమించిన అమ్మాయి కోసం ఆ సౌందర్య ఉత్పత్తి కొనుంటాడు. నీకు ఆ రసీదు దొరికిందా? ఇంకా లేదు. ఇది నేను ఊహించిన దానికన్నా కష్టంగా ఉంది. నాకు ఫన్ భవనం, ప్యాన్షియా దుకాణం పైన అనుమానంగా ఉంది. ఏంటి, వాటి మీద అనుమానంగా ఉందా? అవును. నాన్సంగ్లో డబ్బులు బాగా సంపాదించే స్థలాలు అవి. వాటిలో ముఖ్యంగా ఫన్ భవనం యజమాని. అతనికి చాలా మంది తెలుసు, కానీ అతను ఎవరో ఎవరికీ తెలియదు. అయితే రేపు మన ఇద్దరం అక్కడికి వెళ్దాం. ఫ్యాన్ భవనమా? ఎవరక్కడ? నేనే. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? సమాధానం చెప్పలేవు కదా. ఆగు. నువ్వు శిబిరంలో ఉన్నావు, ఇక్కడ పద్ధతిగా ఉండాలి. నన్ను అడ్డుకుంటున్నావా? సరే, అయితే నీ వద్ద ఆ అమ్మాయిలు పోసుకునే పరిమళం వస్తుందో లేదో చూడాలి. చూసుకో. నేనేం చూడలేదు. చూడడం అయిపోయిందా? లేదు. వెళ్ళు, బయటకు వెళ్ళు. సరే అయితే బయటకు వెళ్ళమన్నానా? అయ్యో, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను వదిలే. అత్తయ్య, ఈ ప్రపంచంలో నువ్వు మాత్రమే నా సమస్యకు ఉపాయం చెప్పగలవు. మరేం పర్వాలేదు, అడుగు. నీకేం ఉపాయం కావాలి? అది మీరు రాజభవనంలో ఎంతో మందిని ఓడించారు కదా. మీరు మహారాజుని ఏదో కిటుకుతో వశం చేసుకున్నారు. అందుకే నాకు మగాల్ని ఎలా పడేయాలో, ఎలా ఆకర్షించాలో చెప్తారా? నా బంగారు తల్లి ఇప్పుడు ఎంతగా ఎదిగిపోయింది. నువ్వు మనసు పారేసుకున్నట్టున్నావు. లేదు, నా కోసం కాదు, ఇది నా స్నేహితురాలి కోసం. తనకి ఒక అబ్బాయి అంటే చాలా ఇష్టం. తనని గదిలోకి పిలిచి ఎలా అయినా సరే. ఆలోచన వింతగా ఉంది, కానీ తనకు అసలైన కిటుకు తెలీదు. ఒకవేళ నువ్వు అదేలే నువ్వన్నట్టు నీ స్నేహితురాలు ఒకవేళ అవసరమైతే గనక అన్నీ చూపించడానికి సిద్ధంగా ఉండాలి. తనందుకు సిద్ధంగా ఉందా మరి? అయ్యో, నాకు సిగ్గుగా ఉంది. నా స్నేహితురాల్ని అతను ఖచ్చితంగా స్వీకరిస్తారని నాకు అనిపించడం లేదు. నీకిప్పుడే చెప్తున్నా, జీవితంలో ఏ విషయంలోనూ మీ సోదరుడిలాగా నువ్వు వెనక్కి తగ్గొద్దు. నీకు అన్ని విషయాలు తెలుసనుకుంటే జీవితంలో అక్కడే ఆగిపోతావు. ఇంకొకరు దాన్ని అవకాశంగా తీసుకుంటారు. మీరు వచ్చేసారా? అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? పగలంతా నన్ను అనుమానించింది సరిపోక ఇప్పుడు రాత్రి కూడా మొదలు పెట్టడానికి వచ్చావా? నేనేం అనుమానించడం లేదు, ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. పైగా నేను నీ వల్ల ఒక విషయం తెలుసుకోవాలి. నా వల్ల నీకేం తెలుస్తుంది? నేను నీతో పడుకున్నప్పుడు నాకెందుకు కలలు రావడం లేదో నేను ఇప్పటికీ తెలుసుకోలేదు. నా చికిత్స నువ్వే. నేను నీకు? అవును. సింగర్దానా, పిచ్చి బాగుడాపి మర్యాద ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? సరే, నేను ఉండను. నేను నిన్నేం చేయను. కేవలం ఏంటది? నేను నిన్నేం చేయను. ఈ తాడుతో మీ చేతికిది కడతాను, అంతే, ఇంకేం చేయను. అప్పుడు మీరు నన్ను వదిలి వెళ్ళారు కదా. ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడి నుంచి వెళ్ళావు. నేను వెళ్ళను. యువరాణి,
మర్యాదగా లేకు. నిద్రపోతున్నావా? నిజం చెప్పాలంటే నా పైన నువ్వు చాలా కోపంగా ఉన్నావు. రాకుమారిని పెళ్లి చేసుకున్నావు. అయినా సరే ఇప్పుడు అధికారం నీ చేతుల్లో లేదు. మహారాజు సైనిక బాధ్యతలు షింగ్షాన్కి అప్పగించారు. నువ్వు అసహించుకుంటున్నావు కదా. సోది బాగుడాపి పడుకుంటావా లేదా? నేను ఇంకా మాట్లాడాలి. నిజం చెప్పాలంటే ఈరోజు నువ్వు చాలా సాయం చేశావు. నువ్వు నా సోదరుడి పైన సానుభూతి చూపించి గెలిపించుండకపోయింటే కనుక మా నాన్నగారికి ఈ విషయం అంతా వెంటనే తెలిసిపోయి ఉండేది. అనుకున్నంత తింగరదానివైతే కాదు. నేను తెలివైన దాన్నే, కానీ సోమరితనం ఎక్కువ. కానీ నాకు అర్థం కాని విషయం ఇంకొకటి ఉంది. ఏంటో అడుగు. నువ్వు ఎంతో కష్టపడి సంపాదించుకున్న సైనికాధికారాన్ని ఇంకొకరికి చాలా సులభంగా ఇచ్చేశావు. నీకు కీర్తి సంపదల పైన ఆసక్తి లేదు. మరి నీకు అసలు కావాల్సిందేంటి? నాకు కావాల్సింది అందరికీ న్యాయం జరగడం. న్యాయం జరగడమా? అవును. సహజంగా కాకుండా ఎవరైనా కుట్ర పన్ని ఒకరిని చంపితే చంపిన వాళ్ళని నేను అస్సలు వదలను, న్యాయం జరిగే వరకు. కానీ ఇక వదిలే. నేను మాట్లాడేది నీకు అర్థం కాదు. నువ్వు ఇక్కడ ఉండాలి అనుకుంటే ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా పడుకో. నీతో నాకు ఎలాంటి సంబంధం లేదా? ఈరోజు ఫ్యాన్ భవనంలో ఎవరో అజ్ఞాత వ్యక్తిని కలిశావు. కలలో వేరే అమ్మాయితో శృంగారం చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ధన్యవాదాలు. ఒక్క నిమిషం. ఇప్పుడు నాకు ఎలాంటి భయం ఉండదు. యువరాణి, చెప్పకుండా ఇక్కడికి వచ్చినందుకు క్షమించు. నిద్రపోవడానికి ఇక్కడికి వచ్చావంటే నీ చెంప పగులుతుంది. నేను వెళ్తున్నాను. మిత్రమా, ఈరోజు సాయంత్రం కలుద్దామని లూతో చెప్పాం. మనం కాస్త తొందరగా వచ్చినట్టును. ఊరికే ఇంట్లో కూర్చోడు ఎందుకు, అందుకే వచ్చాను. సేనాపతి గారు, మీరు మారారు. మీరు రాకుమార్కి భయపడుతున్నారు. ఎవరన్నారు? గుర్తుపెట్టుకో,
ఇక్కడ నన్ను సేనాధిపతి అని పిలవద్దు. అలాగే మిత్రమా, మీకోసం ఒక గది సిద్ధం చేశాను. తను ఇక్కడికి వచ్చేలోగా మీరు వెళ్ళి అందులో విశ్రాంతి తీసుకోండి. వెళ్ళి చూద్దాం పద, మనకేమైనా ఆధారాలు దొరకచ్చు. అలాగే పద. సుస్వాగతం. ఇలా వెళ్ళండి. ప్రియమైన అతిథులారా, ఇలా రండి. సమయాన్ని ఆస్వాదించండి. రండి రండి, ఇలా వెళ్ళండి. ఆస్వాదించండి సమయాన్ని. వెళ్ళండి. అందరూ ఇక్కడికి ఎందుకు వస్తున్నారో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. రాత్రి ఇక్కడ ఆస్వాదించచ్చు. అవునవును, నిజంగానే. చూడు చూడు, అక్కడ చూడు. రండి, ఇలా రండి. మిత్రమా, కూర్చో. రండి, కూర్చోండి కూర్చోండి. ఏం కావాలి? మీ యజమాని చాలా గొప్పవారనుకుంటా. అవునండి. మా వాడికి కొత్త స్నేహాలంటే చాలా ఇష్టం. ఒకసారి మీ యజమాని మా వాడికి పరిచయం చేస్తారా? అయితే మీరు వారిని ఇంతకు ముందే చూశారు. ఏంటి? ఎక్కడ? ద్వారం వద్ద మీకు స్వాగతం చెప్పారు కదా, వారే. ఇలా వెళ్ళండి. ఓ అవునా. మీరు ఆస్వాదించండి. మిత్రమా, ద్వారం వద్ద మనకి స్వాగతం చెప్పిన తనే ఈ భవనానికి యజమానా? ఖచ్చితంగా కాదు. అసలైన యజమానికి తను కేవలం సహాయం చేస్తుంది. నేను అదే అనుకున్నా. ఇక్కడ అంతా గందరగోళంగా ఉంది.说什么惹你生气了？哪句话能哄你回家？怕下雨打湿你头发。要怎么才是温柔啊？我睡不醒的小尾巴，捂着嘴是在偷笑吗？张牙舞爪的你啊，一条粘人小尾巴，睡不着的小牵挂。晚霞爬过树枝呀，盛夏穿过绿篱笆，我想在你肩膀吗？这眼泪都是牵挂，我还能有什么办法？没办法，是春雨随的路下，那就这样吧，丢盔弃甲。傻傻洒洒，嘻嘻哈哈像个